తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సుమారు 2.5 గంటల సేపు పొలిట్ బ్యూరో భేటీ కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. 6 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చించారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సుమారు 2.5 గంటల సేపు పొలిట్ బ్యూరో భేటీ కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మొదటి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. 6 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్లో అందిస్తారు. పూర్ణ, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపు క్రితం ముగిసింది. అనేక అంశాలు ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చిందని చెప్పి ఇప్పుడే పొలిట్ బ్యూరోలో పాల్గొన్న ఎవరైతే ఉన్నారో పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పేదరిక నిర్మూలన మీద ప్రధాన ఎజెండాగా కూడా మొత్తం కూడా కొనసాగింది. అలాగే ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితి మీద కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరోలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ప్రధానంగా పేదరికాన్ని తగ్గించాలా, పేదరిక నిర్మూలన ఏం చేయాలనే దాని మీదనే టాప్ ప్రయారిటీ ఇచ్చినారు. ఆ P4 తీసుకురావాలా, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎట్లా చేయాలా, వీలైతే జన్మభూమి 2 ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎన్ఆర్ఐస్, ఇండస్ట్రీస్, రిచ్ పీపుల్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళని ఎట్టి ఇన్వాల్వ్ చేయాలా, ఇవన్నీ ఈరోజు ప్రధానమైన చర్చ పేదరికాన్ని తగ్గించడం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కూడా పార్టీ సభ్యత్వ రుసుము కూడా 100 రూపాయలతో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. వాటి మీద ఎటువంటి దృష్టి పెడుతున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అది లోకేష్ బాబు గారు చెప్పారు, 100 రూపాయలే సభ్యత్వం. అది అరౌండ్ 15th ఆగస్ట్లో అట్లా స్టార్ట్ చేయాలనేది డేట్ ఇంకా కన్ఫర్మ్డ్గా చెప్పలేదు. దాన్ని కూడా లాస్ట్ టైం లాగానే యాప్లో వాట్సాప్లో అప్లోడ్ చేసేసేసి మెంబర్షిప్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి చెప్పినారు. అది కూడా 100 రూపీస్ సభ్యత్వం అని చెప్పేసి లోకేష్ బాబు చెప్పడం జరిగింది. ఇంకోటి దశలవారీగా ఈ నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో దాని మీద ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాని మీద బాబు గారు, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి గారు ఒక లిస్ట్ అయితే ఫస్ట్ ఫేజ్ కొంతమంది నామినేటెడ్ పదవులు అనౌన్స్ చేస్తున్నాము, అది రిలీజ్ చేయబోతున్నాం, వీలైనంత తొందరలో ఫస్ట్ ఫేజ్ రెడీగా ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్లో సుమారు ఎన్ని వరకు వచ్చే అవకాశం? అదే ఎంతమంది అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఒక లిస్ట్ అయితే రెడీ చేస్తున్నాము, ఆల్మోస్ట్ రెడీ అయ్యింది, తొందరలో విడుదల చేస్తామన్నట్టుగా చెప్పారు. సార్, ఇంకోటి ఏదైతే పేదరిక నిర్మూలన దానికి ఏమన్నా ఒక ఎజెండా కానీ ఒక ఫార్మెట్ కానీ ఒక రూపొందించుకున్నారా? P4ని ఎలా తీసుకెళ్ళాలనేది అదే దాంట్లో ఏంటంటే యనమల రామకృష్ణుడు గారు కూడా కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఏ విధంగా పరిస్థితులు ఇంప్రూవ్ చేసుకున్నారు, ఆర్థిక పరిస్థితులు అనే దాని మీద యనమల రామకృష్ణుడు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. 1-2 కంట్రీస్ని కూడా, సింగపూర్, ఇటువంటి అన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. అందుకని మొత్తం మీద ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేసేసి గ్రామాల్లో పేదరికం తగ్గించేదే మన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి. ఈ దాదాపు మనం 11 సీట్లు వైసీపీకి కోల్పోయాము. వాటితో కూడా కొంత గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద ఒక 4-5 సీట్స్ ఖచ్చితంగా వచ్చాయి. వాటి మీద దృష్టి పెట్టలేకపోయామన్నది. అదంటే ఒక 4-5 సీట్లు మనకు టైం లేక దృష్టి పెట్టలేకపోయినాం, లేకపోతే అవి కూడా గెలిచిండేవాళ్ళమే, అవి కూడా వాళ్ళకి వచ్చి ఉండేవి కాదని అనేది మా నాయకుడు బాబు గారి మాటల్లో ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈ శ్వేతపత్రాల మీద కూడా శ్వేతపత్రాలు మనం 55 డేస్ మనం అధికారంలోకి వచ్చి 55 రోజుల్లో శ్వేతపత్రాలు విడుదల చేసాం. అన్నిట్లో సమీక్షలు జరుపుతూ ఉన్నాం. వీళ్ళని తొందరలో అవన్నీ కంప్లీట్ చేసి మనం ఒక అవగాహనకి తొందరలో వస్తున్నామని చెప్పారు. ఇది పరిస్థితి. ఏదైతే ప్రధానంగా ఈ పేదరిక నిర్మూలన మీద ప్రధాన ఎజెండాగా జరిగింది. ఇదే అంశం సంబంధించి అక్కడ ఈ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు.
ఏదైతే ఎన్డీఏ పార్టీలకి దీంతో పాటుగా అందరినీ కలిపి ఈ విజయాన్ని చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పొలిట్ బ్యూరో అభినందిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటుగా చాలామంది అధికారంలోకి వచ్చాం, మాకు కూడా నామినేటెడ్ పోస్ట్ కావాలని చెప్పి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఏ శాఖ చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం డిఫండ్ చేశారు. మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టడం, ఏదైతే కార్యకర్తలు నామినేటెడ్ పోస్టుల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో నో రికమెండేషన్, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళు చెప్తే పదవులు వస్తాయనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో అందరూ చెప్పిన మాటలు విన్నారు. ఆయన ఓన్గా రిపోర్ట్లన్నీ తెప్పించుకొని అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారని చెప్పి నమ్మకం వచ్చిందో వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా అందరూ చెప్పినవి వింటారు. మొన్న ఎన్నికల్లో వారి పార్టీకి ఏ విధంగా పనిచేశారు, వారి వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకొని వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం. మొదటి లిస్టు అతి త్వరలో వస్తుంది. ఆ లిస్టు వచ్చిన తర్వాతే అందరూ శబాస్ అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ సూపర్, కష్టపడిన వాళ్ళకు వచ్చింది. 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళకు వచ్చింది, ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకు వచ్చిందని ఇటు ప్రజలు మెచ్చుకోవాలి, పార్టీ నాయకులు మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. దీనన్నింటికీ మించి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు తీసుకుంటామో, ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు అమలు చేస్తామో ఆ పాలసీ యొక్క డ్రాఫ్ట్ నోట్ని పార్టీలో పొలిట్ బ్యూరోలో చర్చిస్తాం, పార్టీలో చర్చిస్తాం, జిల్లా స్థాయిలో చర్చించి పార్టీ అభిప్రాయాలను కూడా తీసుకొని దాన్ని కూడా జోడించి మంచి చెడులుంటే పెట్టి ఒక మంచి పాలసీల్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆశతో ఉన్నారు. అన్ని పనులు ఒకేసారి అయిపోవాలని గాబరతో ఉన్నారు. అందరికీ తెలుగుదేశం పక్షాన కార్యకర్తలకి ప్రజలకి ఈ సందర్భంగా కోరుతున్నాను, సమయం పాటించాలి, కొంత సమయం ఇవ్వాలి. ఇప్పటికే పార్టీ అన్ని విధాల ఎవరైతే కష్టపడ్డారో అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంపల్సరిగా రేషియోలు ఉండవు, అది రాంగ్. మీరు రేషియోలు అనేవి పదవుల్లో అది ఉండవు. కష్టపడిన వాళ్ళకి, ఆ పార్టీలో కష్టపడిన వాళ్ళకి, కూటమిలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవించాలని చెప్పి నిర్ణయం చేశాం తప్ప ఈ పర్సంటేజ్లు అనేవి అది రాంగ్ న్యూస్, అది జరగదు. అంటే పార్టీ బలోపేతం సంబంధించి సభ్యత్వ నమోదు 100% ఒక డెసిషన్ తీసుకున్నాం. పార్టీ సభ్యత్వాన్ని మంచిది తీసుకొని త్వరలోనే సభ్యత్వాన్ని ప్రారంభిస్తాం. గతంలో పార్టీ సభ్యత్వం ఏ విధంగా వాట్సాప్లో చేశామో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ అదే విధానంతో వాట్సాప్లో ఎక్కడ వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా సభ్యుడిగా చేర్చే అవకాశం ఇస్తున్నాం. ఆ రోజే వాడికి డ్రాఫ్ట్ ఐడెంటిటీ కార్డు కూడా వెళ్తుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యుడికి ఒక మంచి అవకాశం అధ్యక్షులు వారు కల్పించారు. ఎవరైనా సరే సభ్యత్వం ఉండి యాక్సిడెంట్లో చనిపోతే మొన్నటి వరకు 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చాం, దాన్ని 5 లక్షల రూపాయలు ఇప్పించాలని ఒక ఆలోచన చేశాం. దాన్ని కూడా
అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. P4 కూడా చర్చించాం. ఇంకా చాలా వరకు చర్చ జరగాలి. ఎవరైతే దాతలు ఉన్నారో తర్వాత ఇంకొక ఆలోచన కూడా అధ్యక్షులు వారు చేశారు, దాని మీద కూడా డిస్కస్ చేస్తాం. ఆ రోజు జన్మభూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఇదే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కాన్సెప్ట్తో దేశాలు విదేశాల్లో ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగి ఈ రాష్ట్రంలో నిర్ణయాల వల్ల బాగా ధనవంతులైనటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి రండి, మీ గ్రామాల్లో మీరు కొంతవరకు సహాయం చేయండి, కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు జన్మభూమిలో ఒక మంచి కాల్ ఇచ్చి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ జన్మభూమి 2 మళ్ళీ అమలు చేయాలని ఒక ఆలోచన అధ్యక్షుల వారు వచ్చింది. అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. రెండు మాటలు చెప్పేదా ఏమయ్యా? పెట్టండి అందరూ పెట్టండి.